వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. పూజగది చాలా పవిత్రమైనది. హిందువులందరూ దేవుడిని పూజిస్తారు. ఎవరైతే భక్తిశ్రద్ధలతో దేవుడిని పూజిస్తారో అలాంటి ఇళ్లలో ముక్కోటి దేవతలందరూ తిష్ట వేసుకుని కూర్చుంటారు. అసలు మీరు చేసే పూజలకు పుణ్యఫలితం దక్కుతుందా లేదా? మీ పూజ గదిలో దేవతలు సంచరిస్తున్నారా లేదా? మీ పూజకు రెట్టింపు పుణ్యాన్ని ఎలా పొందాలి? ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి. మన శాస్త్రాల్లో చెప్పిన విధంగా మన పూజగది ఉంటేనే మీ పూజలకు పుణ్యఫలితం దక్కుతుంది. మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి. కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తు ఉండాల్సిందే. కాబట్టి మీ పూజగది గోడలపైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి. మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలోని వత్తులు పూర్తిగా కాలిపోతే మీ పూజకు 100% ఫలితం దక్కినట్టే. మీ పూజలన్నీ దేవునికి చేరినట్టే. దీపంలోని వత్తులు పూర్తిగా కాలకపోతే మీ పూజలో ఏవో తప్పులున్నాయని గ్రహించాలి. ఒక్కోసారి పూజలో దేవునికి హారతి ఇచ్చేటప్పుడు దేవతలు నవ్వినట్టుగా కనిపిస్తారు. మీకు అలా కనిపిస్తే మాత్రం మీ ఇంట్లో దేవతలు ఉన్నారని అర్థం చేసుకోవాలి. అలాగే పూజలో దేవునికి నైవేద్యం పెట్టినప్పుడు ఆ నైవేద్యానికి చీమలు పడితే మీరు పెట్టిన నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాడని అర్థం. ఇంట్లో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా దైవమంత్రాలను చదువుతూ దేవుడిని పూజించాలి. దేవుని మంత్రాలు చదవలేనివారు భక్తి పాటలను వింటూ దేవుడిని పూజించండి. ప్రతి ఒక్కరి పూజగది ఈశాన్యంలోనే ఉండాలి. ఈశాన్యంలో చేసే పూజలకు ఖచ్చితమైన దేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు. వంటగదిలో పూజ గది ఉండకూడదు. వంటగదిలో చేసే పూజలకు ఎలాంటి పుణ్యఫలితం లభించదు. ఇంట్లో ఉండే పూజగది సెపరేట్ గానే ఉండాలి. ఇంట్లో పూజ గది విడిగా లేనివారు మీ పూజ గదికి ఒక డోర్ కర్టన్ని ఏర్పాటు చేసుకోండి. ఇక పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూస్ పేపర్లు వేయకూడదు. న్యూస్ పేపర్లో మరణ వార్తలు ఉండవచ్చు. కాబట్టి పూజ గదిలో న్యూస్ పేపర్లు ఉంటే మీ పూజకు ఎలాంటి ఫలితం దక్కకపోగా మీ ఇంటికి కష్టాలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఒక తెల్లటి వస్త్రాన్ని కానీ ఒక పట్టు వస్త్రాన్ని కానీ మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకోండి. ఇంట్లో దీపారాధన చేసే ఆడవారికి ఒక్కోసారి ఆవలింతలు వస్తాయి. పూజ చేసేటప్పుడు ఆవలింతలు వస్తే మీ శరీరంలోకి దైవశక్తుల ప్రవేశించాయని అర్థం చేసుకోవాలి. మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. వివాహమైన స్త్రీలు దీపారాధన చేసేటప్పుడు తమ మంగళసూత్రానికి తప్పనిసరిగా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. మన మంగళసూత్రంలో పార్వతీపరమేశ్వరులు కొలువై ఉంటారు. కాబట్టి మంగళసూత్రానికి కుంకుమ బొట్లు పెట్టుకుని దీపారాధన చేస్తే మీ భర్త ఆయుష్షు పెరుగుతుంది. ఇక ఆడవారు చేసే పూజల కన్నా మగవారు చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి కనీసం వారంలో ఒక్కసారైనా సరే మగవారి చేత దీపాన్ని వెలిగించండి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఇక ఇంట్లో దేవుడని పూజించే సమయంలో దేవునికి పెట్టిన పుష్పాలు కింద పడితే మీరు ఏదో శుభవార్తను వినబోతున్నారని, మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉందని అర్థం. ఆ పుష్పాన్ని కళ్లకు అద్దుకొని మీ బీరువాలో భద్రంగా పెట్టుకోండి. డబ్బు పరంగా మీకు బాగా కలిసివస్తుంది. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు జుట్టు విరబోసుకుని దేవుడిని పూజించకూడదు. ఆడవారు జుట్టు విరబోసుకుంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. కాబట్టి ఇలాంటి తప్పులను పొరపాటున కూడా చేయకండి. దేవునికి సమర్పించే కొబ్బరికాయలో పువ్వు వస్తే మీ పూజలకు దేవతలు సంతోషంగా ఉన్నారని అర్థం. ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే మీ ఇంటికి ఏదో కీడు జరుగుతుందని సంకేతం. ఇక పూజలో దీపాన్ని వెలిగించేటప్పుడు పొరపాటున మన చెయ్యి కాలితే మీ ఇంటిపై దేవతలు కోపంగా ఉన్నారని భావించాలి. ఇక పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా మీ మనసులోకి చెడు ఆలోచనలు రాకూడదు. మీ మనసులోకి చెడు ఆలోచనలు వస్తే మీ ఇంటికే చాలా ప్రమాదం. శుక్రవారం రోజున పొరపాటున కూడా దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. ప్రతి శనివారం రోజున తప్పనిసరిగా పూజ గదిని శుభ్రం చేసుకుని దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి.
ఇక ప్రతి అమావాస్య రోజున భూమిపైన దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి అమావాస్య రోజున మన ఇంట్లో ఉన్న దైవశక్తులు నశించిపోతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ప్రతి అమావాస్య రోజున ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించి పూజగదిని శుభ్రం చేసుకోండి. మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఇంట్లోకి దేవతలు అడుగుపెడతారు. ఇంట్లో పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో తప్పనిసరిగా ఒక ముగ్గు వేసుకోవాలి. పూజ గదిలో ముగ్గు లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసిన ప్రయోజనం ఉండదు. ఇక పూజ గదిలో పొరపాటున కూడా మన తల వెంట్రుకలు పడకూడదు. పూజ గదిలో వెంట్రుకలు పడితే మన ఇంట్లో ఉన్న దేవతలందరూ బయటకు వెళ్ళిపోతారు. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎవరైనా తుమ్మితే మీ పూజకు ఎలాంటి పుణ్యఫలితం దక్కదు. ఇంట్లో దీపారాధన చేసి ఆడవారు తప్పనిసరిగా చీర కట్టుకోవాలి. నైటీలు వేసుకొని దేవుడిని పూజించకూడదు. ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఇంట్లో దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యం కలుగుతుంది. పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుని ఆడవారు దీపారాధన చేయాలి. అప్పుడు మాత్రమే మీ భర్తకు శుభం కలుగుతుంది. ఆడవారు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోకపోతే మీ భర్తకు డబ్బు కష్టాలు ఏర్పడతాయి. ఆడవారి పాపిట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఏ స్త్రీ అయితే పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది. కుటుంబంలో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. వెండి ప్రమిదలో అష్టలక్ష్ములు కొలువై ఉంటారు. కాబట్టి వెండి దీపంలో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి అఖండ కుబేరయోగం కలుగుతుంది. పసుపు కుంకుమలకు దైవశక్తులు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా పసుపు కుంకుమలను పెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.